జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభప్రదంగానే మొదలవుతుంది. అయితే దినదిన అభివృద్ధిలాగా ప్రతి మాసానికి ఎట్లయితే మనకి అభివృద్ధి అవుతుందో అదే విధంగా మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, రాహువు, కేతువు, గురువు ఇలాంటి అతిపెద్ద గ్రహాలన్నిటి కూడా మారిపోవడం, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండడం, అందులో 12 రాసుల వారికి కూడా బాగుండడం. అందులో ముఖ్యంగా మరొకటి మనకి ఇటీవల కాలంలోనే గ్రహాలు 2 వచ్చాయి. ఆ గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. మనకి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఆరంభమైనాయి. సెప్టెంబర్ 21 తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణం, అలానే సెప్టెంబర్ 21 తారీఖున వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణాల సందర్భంగా అందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా కొంతమందికి అనిపిస్తూ ఉంది. ఇలాగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రహణాల అనంతరం కూడా మనకి వచ్చేసి అక్టోబర్ మాసం వస్తుంది. ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశిలో పుట్టిన వారికైనా సరే ఏ గ్రహాలు ఏ దశలు ఎలా ఫలిస్తాయి, దానికి తగ్గట్టుగా ఈ అక్టోబర్ మాసంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వారు కావచ్చు, కొత్తగా గృహ ప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, యూనివర్సిటీ సీట్లు కావాలనుకున్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎలా ఉండబోతుంది, ఈ యొక్క కొత్త వరవడి ఎలా ఉండబోతుంది, ఈ దీపావళి పర్వదినాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం అనేది చూద్దాం. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం 2020 సంవత్సరం. మొన్ననే గ్రహాలన్నీ మారిపోయినాయి. వృశ్చిక రాశి వారి మీద శని భగవాన్ అశుభ దృష్టి ఉంది, శని భగవాన్ అశుభ దృష్టితో పాటు బుధుని అశుభ దృష్టి ఉంది, రవిది అశుభ దృష్టి ఉంది. మరి మాకు ఏదైనా పరిష్కార మార్గం కావాలనైనా మాకు అనుకున్న పనులు అవ్వట్లేదు అనుకుంటే గనక ఈ యొక్క అక్టోబర్ మాసంలో వీరికి కూడా ఎందుకో చూడబోతే కనుక మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత కొంతకాలంగా ఆ శని భగవానికి అశుభ దృష్టిలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు అంటే గుడ్డి కనుక మెల్లమేలు కదా, అందుకని సానుకూలంగానే ఉంటుంది, ఇక మీదట సానుకూలంగానే ఉంటుంది అని అదృష్టం. అయితే మీరు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటే కనుక తొలి అడుగు ఈ అక్టోబర్ మాసంలోనే మొదలు పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి గొప్పగా ఈ మాసాలు ఏం జరుగుతాయి అంటే కనుక జరుగుతాయండి. ఎట్లా అంటే ఇచ్చినప్పుడు తిరిగి రావడం, అప్పు మళ్ళీ మిమ్మల్ని అడగకపోవడం, మీకు అప్పు పుట్టడం, బ్యాంకుల్లో లోన్స్ ఏమైనా పెడితే సెక్షన్ అవడం, మీకు అంతా కూడా సెలెక్ట్ అయ్యేసి కోర్టులో ఏదైనా విషయం మీ మీద ఏదైనా విడాకులు కానీ ఏదైనా ఫైనాన్స్ సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు కానీ మేమేం పెట్టున్నారా అవన్నీ కూడా పోతాయి. మీకైతే సానుకూలంగా ఉంటుంది. అయితే ఎప్పుడు ఈ యొక్క అక్టోబర్ మాసం 22వ తారీఖు తర్వాత సానుకూలమైన వాతావరణం లభిస్తుంది. అలానే మీరు ఒక చిన్న పని చేయాలి. ఏమిటయ్యా, మీకున్నటువంటి చెడు అలవాటును ఒకటి వదిలేయాలి. ఒక మంచి సమయం చూసుకొని ఏదైనా దేవుడు ఆలయంలోకి వెళ్ళేసి మీకు నచ్చినటువంటి ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసి ప్రమాణాలు చేసుకొని మీకున్నటువంటి చెడు అలవాటుని ఒకటి వదిలేయాలి. అవి ఎగ్జాంపుల్గా మీకు సిగరెట్ కానీ, మందు కానీ, లేదంటే అమ్మాయిల పిచ్చి అబ్బాయిల పిచ్చి కానీ, లేకపోతే పేకాట కానీ, ఇలాంటి జోదం బెట్టింగ్ లాంటివి ఏదైనా మనిషి జీవనానికి సరిపడనటువంటి అలవాటు, చెడిపోయేటువంటి అలవాటు ఏదైతే ఉందో అవి వదిలేస్తున్నాను అని ప్రమాణం చేస్తే మీకు సానుకూలంగా ఉంటుంది. ఈ మాసం మొత్తమే కాకుండా ఈ మాసం నుంచి మీరు ఉన్నంత వరకు సానుకూలంగా ఉంటుంది. అందరూ మీ వైపు వస్తారు. ప్రతి ఒక్కరు మీరే కావాలంటారు. అంటే మీరే కావాలంటే మీ సలహాలు కావాలి అని ప్రతి ఒక్కరు కూడా మీరంటే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి. గురుగారు మరి వీటితో పాటు విదేశానికి ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, విదేశానికి ఉంది. కాదు ఎప్పుడు అక్టోబర్ 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. కానీ వెళ్ళేది మాత్రం నవంబర్ చివరాఖరులోనే వెళ్తారు. ఇప్పుడు ఈ మాసంలో వెళ్ళేదానికైతే లేదు. కానీ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. గ్రహాలన్నీ సానుకూలంగా, గ్రహాలన్నీ మీకు వెసులుబాటుగా ఉండేలాగా కావాలనుకుంటే కనుక మనం చివరిలో చెప్పిన పరిహారాలు ఖచ్చితంగా మీరు పాటించండి. గురుగారు మరి ఇవన్నీ బాగున్నాయి, మరి ఎలాంటి బిజినెసెస్ బాగుంటాయి ఈ మాసంలో పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే కనుక మీరు ఈ యొక్క స్కూళ్ళు, ఇన్స్టిట్యూట్స్, అలానే ఎదుటి వారికి జ్ఞానాన్ని నేర్పేటువంటి మందిరాలు, అలానే లైబ్రరీస్, మెడికల్ దుకాణాలు, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ ఇలాంటివన్నీ కూడా మీకు సానుకూలంగానే ఉంటున్నాయి. కాబట్టి ఆ విధమైనటువంటి ఆయుర్వేదిక్ షాప్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. అలానే మీకు బ్యూటీ పార్లర్ అలాంటివి కూడా మీకు సానుకూలంగానే ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. అలానే కనుక వీటితో పాటు ఏదైనా సరే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వ్యాపారం కూడా మీకు సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి సానుకూలంగా దీనికి పెట్టుకోవచ్చు. అలానే ఇంకే రంగాలు బాగా కలిసి వస్తే మీకు అంటే కనుక మీకు వీటితో పాటు
ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, మార్కెటింగ్ రంగాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే బుధ భగవాన్ మీకు కొంతమేర అదృష్టం ఇస్తున్నాడు కాబట్టి మార్కెటింగ్ రంగాలు మీకు సానుకూలంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి వాతావరణం మీకు బాగుంటుంది. అదే విధంగా కాకుండా మీకు ఆస్తులు అంతస్తులు ఏమైనా ఉన్నాయంటే ఎప్పుడో కొని ఉంచినటువంటి స్థలాల్లో నిధులు, నిక్షేపాలు, మైనింగ్ కూడా కనపడుతున్నాయి. కాబట్టి అది ఎవరైనా నిజమైనటువంటి గురువు ఉన్నాడంటే ఖచ్చితంగా కూడా దాన్ని ఒకసారి టెస్ట్ చేయించండి. టెస్ట్ చేయించి దానిలో నిజంగానే ఉన్నాయా అంటే వాటి తగ్గట్టుగా చేయండి. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల మధ్యన వెసులుబాటు కనిపిస్తా ఉంది కొంతమేర. ఎందుకంటే ఇంతకుముందు గొడవలు వేసి కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలన్నీ కూడా సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే వృశ్చిక రాశి వారు స్త్రీ ఉన్న పురుషులు ఉన్నా కూడా వారు కొంతమేర తల ఉంచేసి ఏం పర్లా, మన భర్తే కదా, మన భార్య కదా, మాట్లాడదాం, ఏం పోయేది ఉందిలే అనుకుంటే కనుక ఖచ్చితంగా వారిద్దరి మధ్యన ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎక్కువైపోతాయి. అప్పుడు పిల్లలు బాగుంటారు. అంతేగాని మూడో వ్యక్తి మధ్యని తెచ్చుకొని వారు మా చుట్టాలండి, మరి పక్కాలండి, వీరు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అవుతుంది అనే దానికి ఏమీ లేదు. మీరు కూర్చొని మాట్లాడుకోండి, సానుకూలంగా అవుతుంది. ఈ అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి, అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రకమైన రెమెడీ చేసుకోండి. మీరు అదృష్టవంతులేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనకి ఈ రాశిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం గమనించున్నాం కాబట్టి మరి దేవుని యొక్క అనుగ్రహం కూడా మనకు కావాలి కదా, అంటే పరిహారాలు కావాలి. ఈ పరిహారాల నిమిత్తం కూడా మనం చేయవలసింది ఏంటంటే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే దిగ్విజయంగా పై స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ఈ యొక్క పితృదోషాలు, పితృ కలహాలు, పితృనికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ తీర్చుకునేదానికి పోయినటువంటి దసరా లాంటి మాసాల్లో, దసరా పండగ సమయాల్లో మాలయాల్లో కనుక ఎవరైనా పితృదోషాలకి, పితృ దేవతలకు కనుక కార్యక్రమం నిర్వర్తించిన ఎవరైతే ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సరిపోతుంది. అది ఏమిటంటే కనుక మీరు జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఈ 3 కూడా తీసుకొని పటిక బెల్లం అంటే కండ చక్కెర అంటారు, ఆ కండ చక్కెర కూడా 1 కిలో తీసుకొని ఆ 4 సమీపంగా తీసుకొని ఒక గోతంలో కానీ, కవర్లో కానీ, ఒక వైట్ కలర్ వస్త్రంలో కానీ కట్టుకోవాలి. ఆ కట్టుకున్నటువంటి వస్త్రము ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది, వాగు, చెరువు, ఏరు, సెలయేరు, కుంట, కాలువలు, బ్రహ్మగుండాలు, కోనేరులు లాంటివి ఏమైనా ఉంటే గనక అక్కడ స్నానం ఆచరించేటువంటి పద్ధతులు, పరిస్థితులు ఏర్పడితే గనక అక్కడికి వెళ్ళేసి మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలవ్వాలి అని మీరు కోరుకొని ఆ ఒక పితృదోషాలన్నీ కూడా పోవాలి అనుకొని అవన్నీ కూడా నెత్తిన పెట్టుకొని మునిగేసి లేచేటప్పుడు అవన్నీ కూడా నీళ్ళల్లో వదిలేయాలి. ఎక్కడైనా ఒడ్డు మీదకి వచ్చేసిన తర్వాత మీకు ఏదైతే కులదైవం, ఇష్టదైవం ఉంటే గనక అక్కడ ఆలయంలో నేతి దీపం వెలిగించాలి. ఆవు నేతి దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి. ఆవు నెయ్యి దొరకపోతే గనక నువ్వుల నెయ్యి, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెతో కూడా మనం దీపారాధన చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఆ విధంగా చేసుకుంటే గనక మీకున్నటువంటి పితృదోషాలన్నీ కూడా పోతాయి. ఇది చేయవలసినటువంటి దినం ఏంటంటే గనక శనివారం లేదా ఆదివారం లేదా మంగళవారం. ఈ 3 రోజుల్లోనే మీరు చేసినట్టే కనుక మాసం మొత్తంలో ఒక్కసారి అనేది చేస్తే మీకున్నటువంటి పితృదోషాలన్నీ కూడా పట్టాపంచలేకపోతే గ్రహాల యొక్క అనుకూలత, గ్రహాల యొక్క సానుకూలత మీకు ఏర్పడాలి ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. మరొకటి, ఇది చేయలేం గురువు గారు, మరి ఇది మాకు సమీప దూరంలో ఏం కనిపించట్లేదు, నేను ఎక్కడో ఫారెన్ లో ఉన్నాను, మాకు ఇది సరిపోయేటట్లేదు, మరి వేరే పరిహారం ఏమైనా ఉందా అంటే మీకు ఇంట్లో అయినా ఆలయాలైనా సరే ఉప్పు దీపం అని ఉంటుంది. ఈ ఉప్పు దీపం పెట్టేటువంటి విధానం చెప్తాను. అయితే ఈ ఉప్పు దీపం పితృదోషాలు కూడా పోయేదానికి ఉంటుంది. ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఉప్పు దీపం పెట్టుకుంటే నెరవేరుతుంది. అయితే ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలి? ముందుగా మనం పటం వేయాలి. పటం అంటే కనుక ముగ్గు. ఈ ముగ్గు చాక్ పీస్తైనా, నాముతైనా, ముగ్గుతైనా, బియ్యం పిండితైనా వేయొచ్చు. ఈ ముగ్గు వేసిన తర్వాత 2 రకాల అక్కడ కలర్స్ వేయాలి. అంటే కుంకుమ, పసుపు వేస్తే సరిపోతుంది. గంధం ఉంటే కూడా గంధం కూడా వేయొచ్చు. ఇది ఆ ముగ్గు మీద వేసిన తర్వాత ఒక ఇలా దోసెళ్ళతో తీసుకున్నటువంటి కండగా, అంటే మనకి ఉప్పు అంటే ఆ మూట ఉప్పు అంటారు అనమాట. ఆ ఉప్పు తీసుకోవాలి, లావుగా ఉంటుంది. ఆ ఉప్పు తీసుకొని మనం దోసెడు తీసుకొని అక్కడ పోయాలి ముగ్గు మీద. ఆ తర్వాత మట్టి ప్రమిద ఒకటి పెట్టాలి. దాని తర్వాత లోపల ఇంకొక దోచెడు ఉప్పు పోయాలి. ఆ ఉప్పు పోసిన తర్వాత దానిపైన ప్రతిమ పెట్టేసి దాంట్లో నెయ్యి కానీ, నూనె కానీ వేసి అప్పుడు 2 ఒత్తులేసి దీపారాధన చేయాలి. ఇది ఏ దిక్కునైనా కూర్చొని చేయొచ్చు. ఇలా చేసినప్పుడు మీకు ఆ దీపారాధన కొండెక్కేంత వరకు కూడా అక్కడే కూర్చొని చూసుకుంటూ మీకున్నటువంటి కోరికలు కావాలి, మీకున్న కోరికలు తీరాలి, అలానే దోషాలన్నీ పోవాలి అని చెప్పేసి అని కోరుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా అది కొండెక్కేలోపు మీ కోరికలన్నీ తీర్చే విధంగా ముందడుగు వేస్తారు. అలానే మీకున్న దోషాలన్నీ కూడా తీర్చేలాగా ముందడుగు వేస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకొని ఖచ్చితంగా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచి చేసుకోండి నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.